అన్నమయ్య జిల్లా పాత జిల్లా కేంద్రం రాయచోటి నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లెకు ప్రభుత్వ కార్యాలయాలు క్రమంగా చేరుకుంటున్నాయి. వాటికి కేటాయించిన భవనాలు, గదులు పాతవి కావడంతో మరమ్మతులు లేక రీమోడలింగ్ చేయించుకోవడం, వాటికి అదనంగా కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించాయి. ఈ పనులకు చేసిన ఖర్చులను బిల్లు పెడితే చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకు భిన్నంగా ఓ శాఖ వసూళ్లకు తెరలేపింది. కార్యాలయం కడుతున్నాం, చందాలివ్వండి అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. తమకు కేటాయించిన భవనానికి ఆ శాఖ మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాలు చేపడుతోంది. అనుబంధంగా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ గోడ కట్టాల్సి ఉంది. ఈ 3 పనులు పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు కావాల్సి ఉంది. మీకు కేటాయించిన గదులు, భవనాల్లో ఆయా విభాగాలకు సంబంధించిన పనులు చేసుకోండి, అందుకయ్యే ఖర్చుకు బిల్లులు చెల్లిస్తామంటూ జిల్లా అధికారులు చెబుతున్నా ఆ శాఖ మాత్రం వసూళ్లతో ముందుకెళ్లింది. ఇందులో భాగంగా మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో హడావిడి చేసింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద స్థాయి వర్తకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. కనిష్టంగా 25,000 రూపాయల నుండి మొదలై మధ్యస్థంగా 1,00,000 రూపాయలు, గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇక అసోసియేషన్ పరంగా తీసుకుంటే పెద్ద మొత్తాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని కార్యాలయానికి లేదా ఆ అధికారికి చేర్చేలా ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయ నిర్మాణాలు, ఇతర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించవచ్చు. కానీ టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేయడం, చిన్నపాటి వ్యాపారులు, కుటీర పరిశ్రమలను వదిలిపెట్టకుండా చందాలు దండుకోవడమే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అసలే వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని మరింత ఇబ్బంది పెట్టడమేమిటంటూ మదనపల్లె వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె టమోటో మార్కెట్ వ్యాపారులు మొదట్లో 2.20 లక్షల రూపాయలు వసూలు చేసి ఇవ్వగా తక్కువగా ఉందని వెనక్కి పంపారు. ఆ తర్వాత మరింత వసూలు చేసి 3 లక్షల వరకు ఆ శాఖ ఉన్నతాధికారికి చేర్చినట్లు సమాచారం. ఇలాగే పుంగనూరు మార్కెట్ కమిటీ కూడా రూ.1,00,000 చెక్కును డివిజన్ స్థాయి అధికారికి చేర్చినట్లు చెబుతున్నారు. భవనాలు, ఇతర నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని ఆయా వర్గాల నుంచి సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు. మట్టి, ఇసుక, ఇటుకలు, కంకర, రాళ్లు, సిమెంటు, కమ్మి, పెయింట్సు, విద్యుత్ సామగ్రి తదితర వస్తువులు ఆయా రంగాల వ్యక్తులు, వ్యాపారుల నుంచి వస్తు రూపేణ సమకూర్చుకున్నట్లు స్థానికంగా ఆ శాఖలో చర్చ నడుస్తోంది. ఇక ట్రాక్టర్లు, టిప్పర్లు, ఎక్స్కవేటర్ల యజమానుల నుంచి కూడా వారు ఏ పని చేస్తారో, ఏ వ్యాపారం నిర్వహిస్తారో ఆయా పనిని సేవల రూపంలో వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ చేస్తున్న అక్రమ వసూళ్ల వ్యవహారంపై కొందరు అధికార పార్టీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం నిధులు ఇస్తామన్నా ఇలా ప్రజలు, వ్యాపారులపై పడి వసూలు చేయడం ఏంటని వారు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి మదనపల్లెలోని సంబంధిత అధికారులకు అక్షింతలు పడినట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఈ వసూళ్లకు బ్రేక్ పడినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో 2 అధికారులపై చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.